అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. కేంద్ర వార్షిక 2025 బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి పెంచుతున్నట్లుగా వెల్లడించిందామె. ఇక కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచుతూ ప్రకటన చేశారు. అలాగే పప్పు ధాన్యాల ఉత్పత్తికి కూడా స్వయం సమృద్ధి పథకం కింద కంది, మినువులు, మసూర్ పప్పు కొనుగోలు చేయనున్నట్లుగా తెలిపారు. అలాగే పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కూడా కొత్త పథకం ప్రారంభించబోతున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా అభివృద్ధి సాధిస్తున్న దేశాల్లో ఒకటి భారతదేశమని, ఆర్థిక వ్యవస్థ అని, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, ఎగుమతులు, పెట్టుబడులు 6 రంగాల్లో సమూల మార్పులు చేయబోతున్నట్లుగా చెప్పారు. అలాగే పీఎం ధనధ్యాన్ కృషి యోజన పేరుతో కొత్త పథకం ప్రారంభిస్తున్నామని, ప్రయోగాత్మకంగా 100 జిల్లాల్లో పీఎం ధనధాన్య కృషి యోజన అమలు చేస్తున్నట్లుగా మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పథకం ద్వారా 17 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతున్నట్లుగా చెప్పారు. ఇక వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామన్నారు. పప్పు ధాన్యాల కోసం 6 సంవత్సరాల ప్రణాళిక రూపొందించామని మంత్రి నిర్మలమ్మ బడ్జెట్లో ప్రకటించింది. ఇక పత్తి రైతుల కోసం 5 సంవత్సరాల ప్రణాళిక ఉందని, కొత్త రకం పత్తి సాగు కోసం తోడ్పాటు అందిస్తామన్నారు. ఇక బీహార్లో మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పిన మంత్రి నిర్మలమ్మ అధిక దిగుబడి విత్తనాల వృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది.